ఇవాళ మనం బ్లడ్ ఫ్లోస్ ఇన్ ప్రెగ్నెన్సీ కోసం మాట్లాడుకుందాం. సో, యూజువల్‌గా మనము రక్త సరఫరా అనేది ఎలా ఉంది అనంటే, ప్రెగ్నెంట్ లేడీకి యూట్రస్‌కి బ్లడ్ ఫ్లో అనే దాన్ని బట్టి మనకి బేబీ గ్రోత్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, మనం యూజువల్‌గా ఎన్‌టీ స్కాన్ చేసుకున్నప్పుడు బ్లడ్ ఫ్లోస్ గూడా మన కోసం మెన్షన్ చేస్తూ ఉంటారు. సో, ఈ యుట్రైన్ ఆర్టరీకి ఇంక్రీజ్డ్ రెసిస్టెన్స్ ఉంది, బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా లేదు అని చెప్పేసి ఎప్పుడైనా మనకి స్కానింగ్ రిపోర్ట్‌లో వచ్చింది అని అన్నప్పుడు, యూజువల్‌గా మనం కొంతమందికి ఎకోస్ప్రిన్ అనే టాబ్లెట్ సజెస్ట్ చేస్తూ ఉంటాము. అంటే ఎకోస్ప్రిన్ 150 ఎంజీ, 75 ఎంజీ డిపెండింగ్ ఆన్ ద వెయిట్ ఆఫ్ ద పేషెంట్ మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము. సో, ఈ బ్లడ్ ఫ్లో అనేది తక్కువ ఉంది అని అన్నప్పుడు మనకి ఎలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ప్రెగ్నెన్సీలో? ప్రీటర్మ్ డెలివరీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఐయూజీఆర్ అంటే చిన్నగా బేబీ ఉండాల్సిన దానికంటే తక్కువ బరువుతో పుట్టే పిల్లల్ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఉమ్మనీరు తక్కువ ఉండడం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సపోజ్ ఇది మనం చూసుకొని కరెక్ట్ చేసుకున్నట్టు అయితే చాలా వరకి హెల్ప్ అవుతుంది. సపోజ్ మళ్ళీ టీఫా స్కాన్‌లో కూడా బ్లడ్ ఫ్లోస్ ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటూ ఉంటాము. డిఫరెన్స్ ఏమన్నా ఉంది అనంటే దట్స్ వెల్ అండ్ గుడ్. ఒకవేళ బాలేదు అని అన్నప్పుడు మనం డోస్ ఏమైనా పెంచడమో, లేకపోతే లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ అని చెప్పేసి ఉంటుంది, అదేమైనా యాడ్ చేయడము ఇలాంటివి జరగొచ్చు. ఫ్రీక్వెంట్‌గా బీపీ మానిటరింగ్ చేసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటాము. అండ్ హై ప్రోటీన్ డైట్ తీసుకోండి. వాటర్ అడిక్వేట్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి. మినిమమ్ ప్రెగ్నెన్సీలో 4-5 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ తీసుకోండి అని చెప్తాము. రీసెంట్ స్టడీస్‌లో తెలిసింది ఏంటి అనంటే మినిమమ్ 2 లీటర్స్ ఆఫ్ యూరిన్ ఒక ప్రెగ్నెంట్ లేడీ పాస్ చేస్తున్నారు అనంటే వాళ్ళకి బీపీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. అండ్ సెవెంత్ మంత్ కొంతమందికి థర్డ్ మంత్‌లో, ఫిఫ్త్ మంత్‌లో టీఫా స్కాన్‌లో బ్లడ్ ఫ్లోస్ అన్నీ నార్మలే ఉంటూ సడెన్‌గా సెవెంత్ మంత్, ఎయిత్ మంత్ వచ్చేసరికి బ్లడ్ ఫ్లోస్ సరిగ్గా లేకపోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి యూజువల్‌గా ఎవరికైనా పీడల్ ఎడిమా ఉంది, కాళ్ళ వాపులు ఏమన్నా వస్తున్నాయి, లేదనంటే బీపీ ఏమన్నా ఎక్కువ అనిపిస్తుంది, మనం పొట్టను ఎగ్జామిన్ చేసినప్పుడు ఏమైనా తక్కువ అనిపిస్తుంది అంటే అబ్డామినల్ గర్త్ చూసినప్పుడు బేబీ ఉండాల్సిన దానికంటే ఏమైనా తక్కువ అనిపిస్తుంది అని అన్నప్పుడు మనం బ్లడ్ ఫ్లోస్ అనేది చూసుకోవాలి. ఈవెన్ బ్లడ్ ఫ్లోస్‌లో కూడా మనం ఏం చూసుకుంటామంటే అంబిలికల్ ఆర్టరీ అనేది చూసుకుంటూ ఉంటాం. సెవెంత్ మంత్, ఎయిత్ మంత్ దాటిన తర్వాత అంబిలికల్ ఆర్టరీ, మిడిల్ సెరెబ్రల్ ఆర్టరీ ఈ 2 రేషియో ఎలా ఉంది అని చెప్పేసి చూసుకుంటుంటాం. సో, సీపీ రేషియో అంటాం. అంబిలికల్ ఆర్టరీ అండ్ మిడిల్ సెరెబ్రల్ ఆర్టరీ రేషియోని చూసినప్పుడు ఈ సీపీ రేషియో మోర్ దెన్ 1 ఉంది అని అన్నప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ అంబిలికల్ ఆర్టరీ అనేది ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది బేబీకి ఎప్పుడైనా సరే బ్లడ్ ఫ్లో బాలేదు అని అన్నప్పుడు. అండ్ ఈవెన్ మనకి మిడిల్ సెరెబ్రల్ ఆర్టరీ కూడా ఎఫెక్ట్ అయింది అని అంటే బ్రెయిన్‌కి వెళ్ళే బ్లడ్ సప్లై కూడా తగ్గింది అని అన్నప్పుడు మనం ఆ రోజు డెలివరీ చేసుకోవాలి అని కూడా అర్థం. సో, కొంతమందికి డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తూ ఉంటారు అంటే బ్లడ్ ఫ్లో అసలే బాలేదమ్మా, మేబీ ఈ టైంలో మీరు డెలివరీ అయితే ఈ బేబీని బయటికి తీసిన తర్వాత మనం బతికించే ఛాన్సెస్ చాలా ఎక్కువ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అదెప్పుడు బ్రెయిన్‌కి వెళ్ళే బ్లడ్ ఫ్లో కూడా ఎఫెక్ట్ అయినప్పుడు. సపోజ్ ఒకవేళ ఓన్లీ అంబిలికల్ ఆర్టరీ బ్లడ్ ఫ్లోనే ఎఫెక్ట్ అయింది, మిడిల్ సెరెబ్రల్ ఆర్టరీ బ్లడ్ ఫ్లో బాగుంది అని అన్నప్పుడు వీ కెన్ వెయిట్. అంటే మనము కనీసం బేబీని ఫుల్ టర్మ్ వరకు తీసుకెళ్ళాలి అని అంటే ఫ్రీక్వెంట్ మానిటరింగ్ ఎవ్రీ 3 డేస్‌కి ఒకసారి మనం స్కాన్ తీసుకుంటూ అండ్ సీటీజీ అని అంటాము. అంటే కార్డియోటోకోగ్రఫీ అంటే బేబీ హార్ట్ మానిటరింగ్ చూస్తూ డైలీ చేసుకున్నప్పుడు అవన్నీ నార్మలే ఉన్నాయి అని అంటే మనం బ్లడ్ ఫ్లోస్ కోసం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మనం స్కాన్స్ లేవు కాబట్టి చాలామంది పిల్లలు సడన్‌గా సిక్స్త్ మంత్‌లో, సెవెంత్ మంత్‌లో చనిపోతే ఎందుకు చనిపోయారో కూడా మనకి తెలియకపోతుండే. సో, ఇప్పుడు మనకి స్కాన్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి సో గెట్ ఫ్రీక్వెంట్‌లీ అంటే చాలామంది ఇన్ని సార్లు స్కాన్ చేస్తే మరి ప్రాబ్లమ్ ఏం కాదా బేబీకి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ వెరీ సేఫ్. అల్ట్రాసౌండ్ ఈస్ వెరీ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో, గెట్ ఫ్రీక్వెంట్లీ 3 డేస్‌కి ఒకసారి, 4 డేస్‌కి ఒకసారి అయినా సరే స్కాన్ చేయించుకోండి డిపెండింగ్ ఆన్ వాట్ యువర్ డాక్టర్ సజెస్ట్ యూ. ఓకే. థాంక్ యూ.